అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే అబ్బెబ్బే ఎక్కడా అని మాట్లాడేవాడు ఇక్కడ ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడికి పరిగెత్తడం కంటే కూడా వాగడం ఇష్టం, అరవడం ఇష్టం, కేకలేయడం ఇష్టం, అట్లా ప్రచారం పొందడం ఇష్టం. పరిగెత్తేవాడు పరిగెడతానే ఉన్నాడు. ఒకళ్ళు అంతరిక్ష పరిశోధనలు చేస్తున్నారు, ఇంకొకళ్ళు అంతరిక్షంలోకి ర్యాకెట్లను పంపిస్తున్నారు, ఇంకొకటి చేస్తున్నారు. యువతరం పరుగులు పెడుతోంది. పని పాట చెయ్యని వాళ్ళు మాత్రమే కేకలు అరుపులతో కాలక్షేపం చేస్తున్నారు. భారతదేశపు పరుగులో కొత్త విశేషం ఏంటంటే దేశంలో కోటీశ్వర సంఖ్య వేగంగా పెరుగుతుంది. గడిచిన 5 ఏళ్లలో కొత్తగా 434 మంది బిలియనీర్లుగా ఎదిగారు. 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 142 నుంచి 576కి పెరిగింది. ఇదేది తల్లిదండ్రుల వారసత్వం నుంచి కాదు, కొత్తగా సంపాదించగలిగారు. అంటే కొత్తగా వ్యాపారాలు చేసి సెటిల్ అవుతున్నటువంటి వాళ్ళు. ఆదాయ పన్ను ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినటువంటి వాళ్ళ ఆధారంగా ఈ బిలియనీర్ సంఖ్యను లెక్కించారు. 100 కోట్లకు పైగా ఆదాయ పన్ను ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వాళ్ళది. గడిచిన సంవత్సర కాలంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఉన్న మన దేశంలో మాత్రం కొత్తగా 161 మంది బిలియనీర్లు ఎదిగారు. ఇది మన దేశం సాధిస్తున్నటువంటి ఘనత.